హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి. పదే పదే చెబుతున్నానికి కారణం ఏంటంటే ఏ రోజు మీరు అలసట చెందుతారేమో, అలసట చెంది నిర్లక్ష్యం సబ్జెక్టు మీద నిర్లక్ష్యం వహిస్తారేమో, నేను చెప్పిన ఆ రోజు అయినా మీ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ఎప్పుడైతే తగ్గుతుందో మనం మీకు పెంచుతాను. సో దిస్ ఇస్ ముఖ్య ఉద్దేశం. అంతేగాని వ్యతిరేకమైనటువంటి వాళ్ళని పట్టించుకోవద్దు. మీ ముందు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ సొసైటీ. మీ ఈ వ్యతిరేక భావాలు ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి ఆ శక్తి అనేటటువంటి తగ్గిపోతుంది, హరించిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు పైకి రావాలి, మీరు బాగా చదవాలి. ముఖ్యంగా మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ఫేస్బుక్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ట్విట్టర్లో ఉన్నటువంటి అభ్యర్థులు, మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా మంచి జరగాలి, చెడు జరగదు. చెడు అంటే ఏంటి? చదవమాకండ్రా రాదురా, ఇది చెడు. చదవమాకండి రాదు, ప్రభుత్వం మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వదు, ఇది చెడు మాటలు. ఈ చెప్పేటటువంటి వాళ్ళు చెడు మాటలు. మంచి అంటే ఏంటి? ఏ టైం అయినా రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు. ఎలక్షన్ అయిపోయిన మర్నాడే దీని మీద స్టేట్మెంట్ రావచ్చు. ఒకవేళ మీరు చదవకుండా కూర్చుంటే మీరు ఆ సబ్జెక్ట్ ఆ తక్కువ టైంలో మీరు ఎలా గ్యాదర్ చేసుకోగలరు? అది నా క్వశ్చన్. ఓకే, చదవకుండా కూర్చుని రాదయా అని ఎవడో చెప్పాడు, తెలిసి చెప్పాడు. ఆడు మాటని కాముగా కూర్చున్నారు. నష్టపోయేది ఎవరు? మేము నష్టపోం, మీరు దెబ్బతింటారు. ఎందుకంటే చదివి మీ దగ్గర పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు, ఇప్పుడైనా రావచ్చు. చదవకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ ఇచ్చేసేస్తే మరి మీరు రెడీగా లేకపోతే మళ్ళా మీరు ధర్నాలని అవన్నీ వాళ్ళు చేయకపోతే, తెలంగాణలో అదే అయింది కదా. చదవకుండా కూర్చోవడం వల్ల నోటిఫికేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా వేసి డేట్ చేంజ్ చేస్తారు అనుకుని కూర్చున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేంజ్ చేయలే, ఎన్ని గొడవలు చేసినా చేంజ్ చేయలే. చివరికి కేంద్ర మంత్రి దగ్గరికి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి దగ్గరికి కూడా వెళ్ళారు, బుక్స్ తీసుకెళ్లారు. ఇన్ని బుక్స్ ఉండే ఎప్పుడు కంప్లీట్ చేయాలని వెళ్ళారు, అయినా వెళ్ళారు. ఏమయ్యారు? వాళ్ళకి ఉద్యోగం రాల. ఎవరైతే జాగ్రత్త పడ్డారో, ఫస్ట్ నుంచి జాగ్రత్త పడ్డారో వాళ్ళందరూ ఉద్యోగాలు కొట్టారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్ లెటర్స్ కూడా అందుకున్నారు. మీరు కూడా అదే విధంగా అందుకోవాలి. నా ఉపన్యాసాల ద్వారా, నా మాటల ద్వారా, నా వీడియోస్ ద్వారా, నా చర్యల ద్వారా మీరందరూ ఉత్తేజితులు అవ్వాలి. మీరు ఎలా ఉండాలి అంటే ఒక సైనికుల్లాగా ఉండాలి. యుద్ధం ఎప్పుడొచ్చినా చేసే విధంగా ఉండాలి. యుద్ధం ఎప్పుడొచ్చినా ఓడిపోయే విధంగా ఉండకూడదు. యుద్ధం అంటే ఎగ్జామ్. అందువల్ల మీరు పకడ్బందీగా, చాలా పటుత్వంతో, స్ట్రాంగ్ మైండ్తో, నాట్ వీక్ మైండ్, స్ట్రాంగ్ మైండ్తో ఎప్పుడైతే మీరు ప్రతిరోజు చదువుకుని హార్డ్ వర్క్ చేసుకుంటున్నారో మీలో ఒక శక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీలో ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నేను చేయగలను, నాకు వస్తుంది, నాకు ఈ సబ్జెక్ట్ వస్తుంది, నాకు ఈ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇంట్రెస్ట్. ఈ విధంగా ప్రతిరోజు ఒక సబ్జెక్టు మీద మీరు కమాండ్, ఇలాంటి వర్డ్స్ మీ మైండ్కి అప్లై చేసుకోండి. ఉదాహరణకి ఎస్సీలో మ్యాథ్స్ ఉందా, మీకు కొంచెం కష్టమయ్యా,
మీ అందరికి మీరే మీ మైండ్కి నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, ఐ కెన్ డూ, ఐఎమ్ ఏబుల్ టు డూ, ఏబుల్ టు డూ ద మ్యాథమెటిక్స్, నేను మ్యాథమెటిక్స్ చేయగలను, నేను మ్యాథమెటిక్స్ రాయగలను, నేను నేర్చుకోగలను, నేను చదవగలను అనేటటువంటి ఒక పాజిటివ్ సిగ్నల్స్ మీ మైండ్కి పంపించండి. దెన్ మీ మైండ్ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ వేలో ఉంటుంది. మన సిస్టంలో, కంప్యూటర్ సిస్టంలో ఏ డేటా ఫీడ్ చేస్తే మనం బటన్ కొడితే ఆ డేటా వచ్చేస్తుంది. మనం ఏదైతే ఫీడ్ చేస్తామో బటన్ కొడితే మనకు అదే డేటా వస్తుంది. రాంగ్ డేటా ఫీడ్ చేస్తే మనకు కావాల్సిన రాంగ్ డేటానే వస్తుంది. రైట్ డేటా ఫీడ్ చేస్తే రైట్ డేటానే వస్తుంది. అవర్ మైండ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ సిస్టమ్. ఇంకా సిస్టమ్ అయినా ఎంబీ తక్కువ ఉండేది. మన మైండ్ యొక్క ఎంబీ అబ్నార్మల్. ఐన్స్టీన్, న్యూటన్ లాంటి వాళ్ళే చాలా నేను ఉపయోగించేటటువంటి మైండ్ చాలా చాలా డిజిట్స్ చాలా తక్కువలో ఉంటుందని అన్నమాట. మీరు ఉపయోగించేటటువంటి చాలా నెగ్లిజిబుల్, దాన్ని కౌంట్ చేయలేము. అన్కౌంటబుల్ చేయలేము. అంటే నేనేమంటానంటే మన మైండ్ని కౌంట్ చేసే విధంగా ప్రతిరోజు వినియోగించుకున్నాం అనుకో, దాని శక్తి అనేటటువంటి ఎంతో ఉంటుందన్నమాట. దాని రిసీవింగ్ కెపాసిటీ అనేటటువంటి చాలా 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 ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయోగం చేయండి, మీ మైండ్ మీద మీరే ప్రయోగం చేయండి. ఎందుకంటే మన మైండ్ అనేక నెగిటివ్ భావాలతో నిండిపోయి ఉంది. ఎందుకంటే మనం నివసించేటటువంటి సొసైటీ అలాంటిది. మనం నివసించేటటువంటి దిక్కుమాలిన సొసైటీలో, చుట్టుపక్కల ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియా లాంటి సొసైటీలో నివసిస్తున్నాం ప్రస్తుత రోజుల్లో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెగిటివ్ కామెంట్స్, ఫేస్బుక్లోకి వెళ్తే చెత్త రాజకీయాలు, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏవేవో పనికిరానటువంటి న్యూస్, రీల్స్ చూస్తే రకరకాలైనటువంటి డాన్సర్లు, రకరకాల న్యూస్, ఇలాంటి న్యూస్. మరి ఈ విధంగా సోషల్ మీడియా కానీ, టీవీలు ఓపెన్ చేసినా కానీ, న్యూస్ ఓపెన్ చేసినా కానీ, న్యూస్ పేపర్లు వాడు కొట్టుకున్నాడు, వీడు కొట్టుకున్నాడు, వాణి పార్టీ మీద దుమ్మెత్తిపోయా, వీళ్ళ పార్టీ మీద ఇదే. కానీ ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద చర్చలు జరిగినాయా? అసెంబ్లీలో కానీ, బయట కానీ. అమెరికాలో చూడండి, ఓటింగ్ సిస్టమ్ ఎంత స్మూత్గా చర్చల ద్వారా జరుగుతాయో ప్రజాస్వామ్యంలో. మరి మన తెల్లవారు లెగిస్తే కొట్లాట్లు, గలాటాలు, ఎక్కడ ఏంటి అవినీతి, లంచగుండితనం, అదేవిధంగా హింస, ఈ విధమైనటువంటి పదులు కొట్టుకోవటం, గొడవలు, రకరకాలైనటువంటి సమస్యలు. ఇలాంటి సమస్యలతో మనం సతమతం అవుతున్నాము. అంటే సతమతం అవుతుంది. మరి ఇలాంటి సొసైటీలో మీరు నివసిస్తున్నారు, మనం నివసిస్తున్నాం. ప్రతిరోజు డిస్టర్బెన్స్, మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. నోటిఫికేషన్ వేస్తాడని నేను చెప్తాను, ఇంకొకటి నా వీడియోకి కౌంటర్గా నోటిఫికేషన్ ఉండదని చెప్తాడు. అని దాని ఉద్దేశం ఏంటి? నా వీడియో మీ దగ్గర రీచ్ కాకోకుండా చూడాలని కొంతమంది ప్రయత్నం. నా వీడియో మీరు వినకూడదు, వింటే మంచి జరుగుతుంది, మీకు మంచి జరగకూడదు, ఇంకొకరు వీడియో పెట్టేస్తాడు నా కౌంటర్గా. ఇవే నేనేమంటానంటే, అందరూ కూడా పిల్లల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్దాము. మిగిలిన యూట్యూబర్స్ కానీ, యాప్ మెయింటైన్ చేసేవారు ఎవరైనా సరే పిల్లల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్దాము, మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనేటటువంటి నా కోరిక. సో ఆ ఉద్దేశంతో మీకు ప్రతిదీ కూడా నేను వెబ్సైట్ డిజైన్ చేశాం. వెబ్సైట్లో మీకు దరిదాపు 60 రకాల బుక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజుతో క్లోజ్ అవుతుంది 60 రకాల బుక్స్. ఏ వెబ్సైట్? శ్రీ, అన్ని స్మాల్, శ్రీ అను
పబ్లికేషన్ నాట్ ఎస్ publication.com అన్ని స్మాల్ లెటర్స్. గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి దీన్ని మీరు srianupublication.com అంటే మొత్తం లిస్ట్ బయోడేటా మొత్తం ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి బుక్స్, దానికి సంబంధించినటువంటి ఏమేమి ఉంటే టోటల్ సమాచారం మీ ముందుకి వస్తుంది. యూజ్ చేసుకోండి. మీరు ఆఫీసు కూడా కాల్ చేయడం అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఒక బుక్ కావాలంటే ఒక బుక్ ఉంది, 2 పుస్తకాలు కావాలంటే 2 పుస్తకాలు, అదేవిధంగా సెట్ కావాలంటే సెట్, తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్, టీజీటీఆ, పీజీటీఆ, వాట్ ఎవర్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు యూజ్ టెక్నాలజీ. మనుషులతో పని ఉంది మీకు బై యూజ్ టెక్నాలజీ. డైరెక్ట్ గేట్వేస్ దాంట్లో ఉంటాయి. దాంట్లో మీకు క్రెడిట్ కార్డు, మీకు ఒక క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ఆప్షన్ కూడా ఉంది. బ్యాంక్లో మీకు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ఆప్షన్ ఉంది. ఈఎంఐ ఉంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది. పే లేటర్ ఏమైనా ఉంటే పే లేటర్ ఆప్షన్ ఉంది. మీకు డబ్బులు ఇవ్వదు. కాబట్టి మీకు ప్రతిదీ కూడా ఆప్షన్ అడుగుతుంది. మీరు డైరెక్ట్గా అందరూ కూడా ప్రతి ఒక్క రోజుకు ఒక 5,000 మంది 10,000 మంది రీచ్ అవుతున్నారు. మీరందరూ కూడా ప్రతిదీ కూడా వెబ్సైట్కి వెళ్ళిపోండి. భవిష్యత్తులో మీకు అన్ని బుక్స్ ఓన్లీ ఆన్లైన్లోనే ఏర్పాటు అయ్యే విధంగా చేస్తున్నాము. మ్యాక్సిమం అన్ని బుక్స్ భవిష్యత్తు డిఎస్సికి కానీ భవిష్యత్తు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీకు అన్ని కూడా ఆన్లైన్లో దొరికే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఆ విధమైనటువంటి ఛానల్ని మేము రూపొందిస్తున్నాము. కాబట్టి యూటిలైజ్. మీరు అందరూ ఏ విధంగా యాప్ని ఏపీ ఎస్జిటి లేదా తెలంగాణ ఎస్జిటి 9 books యాప్ని 199 రూపాయలకి ఏ విధంగా స్టిల్ నౌ యు ఆర్ గోయింగ్ టు టేక్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ యాప్ 299 రూపాయలకి ఏ విధంగా తీసుకుంటున్నారో ఈరోజు రేపు ఆఫర్ అయిపోతుంది. తర్వాత లబో దిబ్బోం అన్నా కానీ ఉపయోగం లేదు యాప్లో. కాబట్టి మీరు ఈ వెబ్సైట్ను బాగా ఉపయోగించుకోండి. మీరు వెబ్సైట్ బుక్స్ని ఇమ్మీడియట్గా మర్నాడు 2వ రోజు కూడా పంపించే విధంగా చేస్తాం. మిగతా వాళ్ళు కూడా మేము పెండింగ్ ఉన్నాము బుక్స్. రేపు సోమవారం మంగళవారం నుంచి పెండింగ్ బుక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా పెండింగ్ ఉంటే తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇస్తాండి అవి కూడా క్లోజ్ చేస్తున్నాము. అవి కూడా అయిపోయినాయి. కాబట్టి బాటనీ, జువాలజీ, బయాలజీ, మెథడాలజీ, సోషల్ అన్ని మెథడ్స్ 5 మెథడ్స్ ఒక్కసారి మేము మా యొక్క క్వాలిటీకి నిదర్శనం, మా యొక్క పనితనానికి నిదర్శనం, మేము ప్రజెంట్ చేసేటటువంటి బుక్స్కి నిదర్శనం. మీరు కంపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, అను పబ్లికేషన్ ఫాలోయర్స్ అందరూ చెప్తున్నాను, మా బుక్ని వేరే వాళ్ళ బుక్తో కంపేర్ చేసుకోండి అని చెప్తున్నాను. దమ్ముగా చెప్తున్నాను నేను. కంపేర్ చేసుకోండి. బిట్టు ప్రజెంటేషన్ కానీ కంటెంట్ ప్రజెంటేషన్ కానీ ఒక్క బిట్టు మేము ఇచ్చేటటువంటి ఒక బిట్టు మిగతా వాళ్ళు సింగిల్ లైన్లో ఇచ్చే 5 బిట్లు సమానం. అలాంటి అప్లికేషన్ ఓరియంటేషన్లో మేము బిట్స్ ఇస్తున్నాం. మెథడ్స్ రిలీజ్ చేశాము ఆల్రెడీ యాప్లో, ఇది వెబ్సైట్లో పెట్టాము మెథడ్స్. మేము సోషల్ మెథడ్ చూడండి బుక్ ఎంత ఎక్స్ట్రానరీగా దించాము. సోషల్ మెథడ్ మార్కెట్లో మీకు ఇచ్చేటటువంటి బుక్కు సుమారు నేను చెప్పను పేజీలు చెప్తే వాడు గుంటనాకు కూడా చూస్తున్నాడు. వాడు వేసేస్తాడు ముందే. అందువల్ల నేను చెప్పను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరే నాకు ఫోన్ చేయండి. సోషల్ మెథడ్. ఐఎమ్ ర్యాంకర్. సోషల్ కంటెంట్ కానీ మెథడ్ కానీ
చాలా ఎక్స్ట్రానరీగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో సోషల్ మెథడ్ దానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ని ఆ విధంగా తయారు చేశారు. అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ శ్రీ చంద్రశేఖర్ సార్, ఈయన నాతో జర్నీ కనీసం 10-15 సంవత్సరాలు చేస్తున్నారు. వేరే పబ్లికేషన్ వాళ్ళు ఆఫర్ ఇస్తా అన్నా కానీ నేను శివయ్య సార్తోనే ఉంటాను. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ కూడా శివయ్య సార్ దగ్గర చేస్తాను, అను పబ్లికేషన్ చేస్తానని నిర్మోహమాటంగా చెప్పి మన పబ్లికేషన్లోనే కంటిన్యూ అవుతున్నారు శ్రీ చంద్రశేఖర్ సారు. వీరికి నేను ఒకటే చెప్పాను, మెథడాలజీ ఎక్స్ట్రానరీగా రిలీజ్ చేయండి, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను అంటే మంచి బుక్ ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్ మెథడ్ దానికి వర్క్ బుక్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను. అంటే మ్యాథ్స్ మెథడ్కి వర్క్ బుక్ ఒక బిట్ బాగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాను. ఆ విధంగా రిలీజ్ చేశాం మ్యాథ్స్ మెథడాలజీ. నెక్స్ట్ అదేవిధంగా బయాలజీ మెథడ్ మా దగ్గర శ్రీను సార్ అని ఒక బయాలజీ ఫ్యాకల్టీ ఉన్నారు, బయాలజీ మెథడ్. సో దానికి కూడా మంచి బుక్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్ మెథడ్ చాలా చాలా ఎక్స్ట్రానరీగా రిలీజ్ చేసాము ఫిజిక్స్ మెథడ్. అదేవిధంగా తెలుగు మెథడ్ శ్రీ అరుణ్ కుమార్ సారు మన దగ్గర పనిచేసేటువంటి అరుణ్ కుమార్ సార్ చేత రిలీజ్ చేసాం. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడ్ శ్రీ జయప్రకాష్ ఎక్స్ట్రానరీగా బుక్ని 400 నుంచి 500 పేజీలతో దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ మెథడ్ ఇప్పటి నుంచే మీరు ఫాలోఅప్ చేసుకోండి. మీకు 20కి 20 ఎందుకు రావు, తెలంగాణలో 16కు 16 ఎందుకు రావు, తెలంగాణ మెథడ్లో 16 ఇంకా ఏపీ మెథడ్లో 20 బిట్లు 20 మార్కులు కేటాయించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మెథడ్, సోషల్ మెథడ్, మ్యాథమెటిక్స్ మెథడ్, బయాలజీ మెథడ్, ఫిజిక్స్ మెథడ్. సో 4 బుక్స్. సో వీటన్నింటి కూడా వెబ్సైట్లో ఏర్పాటు చేశాము. మీరందరూ ఒకరికొకరు తెలియపరచుకోండి. ఎలా వెళ్ళాలంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా, చిరంజీవి ఏం సందేశం ఇచ్చాడు, మీ ముగ్గురు ఇంకొక 10 మంది తెలియపరచండి మంచి గురించి. ఆ 10 మంది ఒక్కొక్కరు ఇంకొక 10 మందికి, ఈ విధంగా ఒక చైన్గా మార్కెట్లోకి వెళ్ళి ఒక మంచి వర్డ్స్ అనేటటువంటి మార్కెట్లో ప్రతి ఒక్క సొసైటీలో ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతాయి. కాబట్టి మంచిని ప్రచారం చేయండి, చెడును ప్రచారం చేయొద్దు, చెడును పక్కన పెట్టేసేయండి. మంచిని ప్రచారం చేయండి, మంచి మనసును డెవలప్ చేసుకోండి, మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి, మంచి ప్రవర్తన డెవలప్ చేసుకోండి. భగవంతుడు మీకు మంచి చేస్తాడు. మంచి మైండ్తో ఉండండి. ఎప్పుడు కూడా పొద్దున్నే లేచిన వెంటనే పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోండి, నెగిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవద్దు. పాజిటివ్ వేలో వెళ్ళండి, నెగిటివ్ వేలో వెళ్ళొద్దు. పాజిటివ్ మైండ్ ఉన్నవాడిని పక్కన పెట్టుకోండి, నెగిటివ్ మైండ్ ఉన్నవాడిని పక్కన పెట్టుకోండి. పాజిటివ్ మైండ్ ఉన్నవాడికి త్వరగా జాబ్ వస్తుంది, నెగిటివ్ మైండ్ ఉన్నవాడికి త్వరగా జాబ్ రాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కాబట్టి మీరు ఈ విధంగా మెథడ్స్ అనేటటువంటి పబ్లికేషన్ మెథడ్స్ హైలైట్ కాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క బుల్లెట్స్, ఈ యొక్క వెపన్స్, ఆ విధంగా వీటిని తయారు చేశాము. కాబట్టి వీటన్నిటిని మన వెబ్సైట్లో మీరందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ మెథడ్స్ ఇప్పుడే బుక్ షాపులకు రిలీజ్ చేయము. బుక్ షాపులకు ఓన్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాము. అప్పుడు వరకు ఓన్లీ పబ్లికేషన్ ఆన్లైన్ వెబ్సైట్లో మాత్రమే దొరుకుతాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోగలరని ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా వైరల్ చేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని టచ్ అయ్యే విధంగా ఈ వర్డ్స్ని ప్రతి ఒక్కరిని మేల్కొల్పే విధంగా చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క పోస్టు తగ్గదు. 16,347 పోస్టుల్లో
ఒక్క పోస్టు తగ్గదు, నోటిఫికేషన్ ఆగదు. మార్చిలో 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు వీటి మధ్య నోటిఫికేషన్ 45 రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్? 45 రోజుల 3 నెలలు అనేటటువంటిది ఇంకా ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన మొత్తం 45 రోజుల పైనే ఉంది. థ్యాంక్ యూ.